హైదరాబాద్ శివారు బాకారాంలోని ఓ ఫామ్ హౌస్లో విదేశీయుల పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికి పైగా నైజీరియా, ఉగాండా వాసులు విదేశీ మద్యంతో బర్త్డే పార్టీ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు చేశారు. 37 మంది మహిళలు, 14 మంది పురుషుల్ని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు బాకారాంలోని ఓ ఫామ్ హౌస్లో విదేశీయుల పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికి పైగా నైజీరియా, ఉగాండా వాసులు విదేశీ మద్యంతో బర్త్డే పార్టీ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు చేశారు. 37 మంది మహిళలు, 14 మంది పురుషుల్ని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. మొత్తం ఆఫ్రికా కంట్రీకి సంబంధించి యుగాండా కావచ్చు, కెన్యా, నైజీరియన్స్ వీరందరినీ కూడా దాదాపు 51 మందిని ఆ పార్టీలో హాజరైనట్లు గుర్తించి వారందరినీ కూడా ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అందులో ఈ పార్టీలో యుగాండాకు సంబంధించినటువంటి మామ అనేటువంటి ఒక యువతి ఆమె బర్త్డే వేడుక కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఈ ఆఫ్రికా కంట్రీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఇన్వైట్ చేయడంతో దాదాపు 51 మంది ఆ పార్టీకి కూడా హాజరయ్యారు. అందులో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కూడా కన్జ్యూమ్ చేసినట్లు కొంత ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాతే ఈ డ్రగ్స్ వినియోగించారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో చాలా మంది వీసాల గడువు ముగిసినప్పటికీ కూడా నిబంధనల విరుద్ధంగా హైదరాబాద్లో ఉంటున్నారు. కొంతమంది ఫేక్ పాస్పోర్ట్లతోటి హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులతోటి కొంత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఇమిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చినటువంటి పూర్తి సమాచారం తర్వాత వీరందరినీ కూడా ఆయా దేశాలకు డిపోర్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధపడ్డారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 51 మంది కూడా అక్కడ ఫామ్ హౌస్ లో వీళ్ళు రాత్రి పార్టీ నిర్వహించారు. ఎక్సైజ్ అనుమతులు లేకోకుండా, లోకల్ పోలీసుల అనుమతి లేకుండానే వీళ్ళు అక్కడ పార్టీ నిర్వహించినట్లు కూడా గుర్తించడం జరిగింది. డ్రగ్స్ అయితే ఎక్కడా కూడా దొరకనప్పటికీ కూడా వీళ్ళు డ్రగ్స్ అంటే పోలీసులు అక్కడికి వెళ్లే టైంకి ఆల్రెడీ వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఉన్నారనేది అనుమానం రావడంతో 51 మందికి కూడా డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫామ్ హౌస్ ఎవరికైతే వీళ్ళకి రెంట్కి ఇచ్చారో ఆ యజమానిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇమిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం తర్వాత ఇందులో ఎంతమంది నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లయితే ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.